ఏం చేస్తున్నావురా? కీరలు తిందామని కీరల మీద బుద్ధి కొట్టిగా కీరలు మాత్రం దొరుకుతలేవు. కీరలతో ఉన్నప్పుడేమో కీరలు తినబుద్ధి అయ్యాలి, కీరలతో అయిపోయినాక కీరలు తినబుద్ధి అవుతున్నావు. కానీ తోట వాడబడదు మొత్తం, ఎంత దేవులాడ అస్సలు దొరుకుతలేవు. థమ్స్అప్ కాకుండా కీరలు తింటే కాంబినేషన్ ఎట్లుంటుందో చూస్తాం. మండలంలో కీరలు దేవులాడితే ఎక్కువ కీరలు దొరుకుతలే, అసలు మొత్తం పాడబడ్డది. ఏం చేస్తాం, కీరలు ఉన్నప్పుడేమో కీరలు తినబుద్ధి ఇవ్వాలి, కీరలు అయిపోయినాకనేమో కీరలు బుద్ధి కూడుతున్నారు. అట్లుంటుంది. ఒక్క కీర ఒకట లేదా నా పరిశాన్ దేవులాడితే గిది ఒక్కటి దొరికింది. వంకలు ఉంది, సన్నం ఉన్నది. ఇక గిది ఒక్కటి దొరికింది, కథ గిట్లున్నది. ఫోటో మొత్తం తిరగలాడితే చెప్పులు మొత్తం ఖరాబ్ అయినాయి, బుర్ర మొత్తం అంటింది, కానీ ఒక కీర కూడా దొరుకుతలేదు. అబ్బా మన అదృష్టం అది అట్లున్నది. చల్లగా థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాం. కీరలు దొరకకపోతే ఏం చేస్తాం తెలుసా? చల్లగా థమ్స్అప్ తాగుతాము, సీదా ఇంటికి పోతాం. ఇట్లా ఉంటుంది మా తోని. ఏమంటావారా? అంతే. జ్వరం ఉండడానికి ఇట్లా చూద్దాం ఒకసారి.